అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదా? మీకోసం మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు ఒక ప్రత్యేక విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. కొంచెం వినడానికి ఇది కొంచెం హాస్యాస్పదంగా ఉండొచ్చు, ఫన్గా ఉండొచ్చు, బట్ ఇందులో చాలా సత్యం దాగుంది. ఒక పిచ్చాసుపత్రి ఉంది. పిచ్చాసుపత్రిలో మా అందరికి బాగా తెలుసు, ఎక్కువ పిచ్చోళ్ళు అక్కడ ఉంటారు. వారితో పాటు వారిని చూడడానికి కేర్ టేకర్స్ ఉంటారు, వారికి వైద్యం చేయడానికి వైద్యులు ఉంటారు. ఈ పిచ్చోళ్ళందరికీ ప్రతిరోజు ఉదయాన్న వారందరినీ గ్రౌండ్లో వదులుతారనమాట. అంటే వారి ప్రవర్తన ఎట్లా ఉంది, వారి బిహేవియర్ ఏ విధంగా మారుతుందని పరిశీలించడానికి వదులుతారు. అలాగే యథావిధిగా వారందరినీ గ్రౌండ్లో వదిలేసినప్పుడు వారు కొంతమంది ఆడుకుంటున్నారు, కొంతమంది రకరకాల వస్తువులతో పనిచేస్తూ ఉన్నారు. ఒక ఆయన మాత్రం పరిగెత్తుకుని వెళ్ళి నూతిలోకి దూకేశాడు. దూగ్గానే పిచ్చోళ్ళందరూ నూయి చుట్టూ గ్యాదర్ అయ్యి, నూయి చుట్టూ వారందరూ వచ్చేసి ఆ లోపల పడిన అతన్ని చూసి కొంతమంది కేకలు, అరుపులు, తర్వాత రకరకాలుగా నవ్వుతున్నారు, కొంతమంది చప్పట్లు కొడుతున్నారు, కొంతమంది తొంగి అందులోకి చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ చూస్తూ ఉంటే ఒక ఆయన మాత్రం పరిగెత్తుకుని వచ్చి నూతిలోకి దూకి ఆ నూతిలో ఉండే ఆయన్ని పైకి తీసుకొచ్చాడు, కాపాడాడు అనమాట. కాపాడగానే డాక్టర్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అరే, మనం కాపాడేలోపే వీడొచ్చి భలే కాపాడాడే, అంటే వీడి పిచ్చి నయమైపోయింది అనుకుంటా. చాలా మంచిగా ఇతన్ని కాపాడగలిగిన మనస్సు వచ్చిందని వారు సంతోషపడి ఆ ఇద్దరు పిచ్చోళ్ళని తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టారు. ఎందుకంటే ఒక అతనేమో దూకేసిన ఆయన, మరొక అతనేమో ఆ దూకిన ఆయన్ని ఆ నూతులోంచి కాపాడిన ఆయన. వీరిద్దరిని గదిలో పెట్టిన తర్వాత మరలా యథావిధిగా సాయంత్రం వారిద్దరిని ఎలా ఉన్నారో చూడాలని ఆ డాక్టర్స్ ఆశపడి ఆ గదిలోకి వెళ్ళి చూసినప్పుడు అందులో ఒక ఆయన ఫ్యాన్కి వేలాడుతూ ఉన్నాడు. ఎవరో తెలుసా? నూతిలోకి ఎవరైతే దూకేశారో అతనే వేలాడుతున్నాడు. వైద్యులు డాక్టర్స్ వెళ్ళి అడిగారట, అయ్యా, నూతిలోకి దూకితే కాపాడావు, మరి ఫ్యాన్కి తను ఉరిపోసుకుంటున్నప్పుడు ఎందుకు ఆపలేకపోయావు అని అడిగారట. అప్పుడు ఇతను అన్నాడు, అయ్యా, అతనేం ఉరిపోసుకోలేదు, అతడు నూతిలో దూకినప్పుడు ఒళ్ళంతా తడిచిపోయింది కదా, నేనే అతన్ని ఫ్యాన్కి ఆరబెట్టాను అన్నాడట. అంటే ఒక చోట కాపాడగలిగాడు, మరొక చోట తన ప్రాణం పోతున్నా కాపాడలేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు మన క్రైస్తవ విశ్వాస జీవితం అలాగే ఉంది. ఒక్కొక్కసారి మనం కొంతమంది మీద ఆధారపడి భక్తి చేస్తున్నాం. కొంతమంది ఏదో చిన్న మేలు చేశారు కదా అని పూర్తిగా వారి మీద ఆధారపడిపోతున్నాం. అందుకే మన జీవితంలో చాలా ఓటములు, చాలా ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు మనం అనుభవిస్తున్నాం. ఎందుకంటే మనుషుల మీద ఆధారపడడం వల్ల, మన సొంత మనస్సు మీద ఆధారపడడం వల్ల. కొంతమంది చూసి భక్తి చేస్తున్నావా? కొంతమంది భక్తి విధానాలను అనుసరిస్తున్నావా? కానీ అట్లా కాదయ్యా, మనం దేవుని అనుసరించి నడవాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి. అంటే తను క్రీస్తు యొక్క లక్షణాలను తన బ్రతుకులో పాటించాలని ఇష్టపడ్డాడు. తను పాటించడమే కాదు, సంఘానికి కూడా చెప్పాడు, మీరు నన్ను పోలి నడవండి అని. ఎందుకంటే దేవుని వాక్యంలో ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ మాట చదవగలిగితే, నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నీ మార్గములు ప్రభుకు అప్పగిస్తే, నీ హృదయ ఆలోచనలు ప్రభుకు అప్పగిస్తే, నీ కుటుంబాన్ని ప్రభుకు అప్పగిస్తే, నీ ప్రవక్తన మీద ఆయనను అధికారిగా నువ్వు చేసుకోగలిగితే, అంటే నువ్వు చెప్పింది చేస్తానయ్యా అని నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించగలిగితే, ఎవ్వరు నిన్ను పాడు చేయలేరు. నువ్వు వెళ్ళే ప్రతి మార్గములో ఆయన నీ కోసం ఏమేమి సరళము చేయాలో, ఏమేమి ద్వారాలు తెరవాలో వాటన్నిటినీ ఆయన నిర్ణయిస్తారు. నీ జీవితం బాగుంటుంది. సో అందరి చేతిలో నీ జీవితాన్ని పెట్టకే, లేకపోతే ఎవరో మేలు చేశారు కదా నీకు పూర్తిగా వారి మీద ఆధారపడకు. ప్రభు ఉన్నాడు, ఆయన ఉన్నాడు. ఆయన్ని నష్టపరిచే దేవుడు కాదు. ధైర్యంగా అడుగు ముందుకేసుకుంటూ వెళ్ళి నీ ప్రవక్తన దేవుని చేతికి అప్పగించు. గాడ్ బ్లెస్ యూ.